ఒకవేళ మీరు బాడీ బిల్డింగ్ చేస్తే కనుక నా ప్రోటోకాల్స్ మీకైతే అప్లై అవ్వకపోవచ్చు. మీరు మీ జిమ్ లైఫ్కి అండ్ వర్కౌట్స్కి ఒక 4 to 5 days గ్యాప్ ఇచ్చేసి ఏమైనా పర్సనల్ వర్క్ కానీ వెకేషన్స్ మీద కానీ బయటికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చినట్టు తింటే మీ వర్కౌట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. మీరు ఈ 4-5 daysలో ఏం తిన్నా ఎలాగ ఉన్నా సరే మీ యాక్చువల్ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంత్ అనేది అసలు డ్రాప్ అవ్వదు. యాక్చువల్గా చెప్పాలంటే మీ బాడీ ఇంకా బాగా రికవర్ అవుతుంది. బట్ మీరు వర్కౌట్ టైంలో ఉన్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. దానికి మెయిన్ రీజన్ వచ్చి మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ కానీ మీ స్లీప్ సైకిల్ ఏమైనా డిస్టర్బ్ అవ్వడం వల్ల కానీ దీనివల్ల రీజన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు యాక్చువల్ వర్కౌట్ టైంలో ఉండే అంత యాక్టివ్ కన్నా కొంచెం నిదానంగా అయితే ఉంటారు. బికాస్ స్లీప్ సైకిల్ కూడా మ్యాటరే. అండ్ బయటికి మనం ఒకవేళ వెకేషన్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఇందులో కొంచెం డిస్ట్రప్షన్ అయితే ఉంటుంది. మీరు వెకేషన్ నుంచి తిరిగి వచ్చాక బాడీ వెయిట్ అయితే పెరిగిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్గా మీ బాడీ అయితే కార్బోహైడ్రేట్స్ని వాటర్ని అయితే హోల్డ్ చేసి పెడుతుంది. దానివల్ల బాడీలో వెయిట్ అనేది పెరుగుతుంది. బట్ యాక్చువల్గా మీ బాడీలో రిటైన్ చేసుకునే ఫ్యాట్ యాక్చువల్గా 0.5 kgs to 1 kg మాత్రమే ఉంటుంది. అది మన అప్కమింగ్ సెషన్స్లో ఇంకా ఈజీగా బర్న్ చేసేవచ్చు. అంతెందుకు నా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేనైతే ఒక 4 days ఆఫ్ తీసుకున్నాను. ఒక్క వర్కౌట్ కూడా చేయలేదు. జస్ట్ ఒక రోజు మాత్రం జస్ట్ ఏదో హాబీ కోసం ఒక 21 kilometers సైక్లింగ్ అయితే చేశాను. ఇంకా అది తప్ప ఏం చేయలేదు. నా ఇష్టం వచ్చినట్టు తిన్నాను. ఇది ఈరోజు చేసిన స్క్వాట్ సెషన్. ఇందులో నేనైతే 160 kgsతో వాల్యూమ్ సెట్స్ అయితే చేశాను. ఫస్ట్ సెట్లో అయితే 5 reps హిట్ చేశాను. దాని తర్వాత ఫాలోడ్ బై 4 sets 4 reps ఈచ్ అయితే చేశాను. అదే లాస్ట్ వీక్ జస్ట్ నేను కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తున్నా. బట్ నేను 160 kgsతో ఎవ్రీ సెట్కి 3 reps మాత్రమే హిట్ చేయగలిగాను. కాకపోతే ఈసారి ఫస్ట్ సెట్కి 2 reps ఎక్కువ అండ్ నెక్స్ట్ సెట్స్కి ప్రతి సెట్కి 1 rep ఎక్కువ అనేది చేశాను. దీన్ని బట్టి మన రికవరీ అనేది ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు బాడీ బిల్డింగ్ చేసే క్యాండిడేట్ అయితే కనుక నా ప్రోటోకాల్స్ అయితే మీకు సెట్ అవ్వు. ఒకవేళ మీరు జనరల్ పాపులేషన్ అయితే కనుక ఖచ్చితంగా డే ఆఫ్ తీసుకున్న తర్వాత ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ కానీ లీనియర్ ఇంక్రిమెంట్ మెథడ్లో కానీ వర్కౌట్స్ చేయండి. ఖచ్చితంగా డబుల్ రిజల్ట్ అయితే వస్తుంది.